హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై స్టూడెంట్స్. దిస్ ఈజ్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. మనం ఈరోజు ఎక్సర్సైజ్ 8.1లో ఉన్నటువంటి 3 and 4 సమ్స్ నేర్చుకుందాం. దీని ముందు వీడియోలో మనం 1, 2 నేర్చుకున్నాం. సో చాలామంది కూడా వీడియో చూస్తూ ఉన్నారు, కానీ ది డిడ్ నాట్ డు ద లైక్. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ డు ద సబ్స్క్రైబ్. నౌ సీ ద క్వశ్చన్. డయాగనల్ AC of a parallelogram ABCD bisects angle A. సో ABCD అనేటువంటి ఒక parallelogram ఉంది. ఈ parallelogram డయాగనల్ ఏసీ అండ్ డయాగనల్ యాంగిల్ ఏని డూయింగ్ బైసెక్ట్ రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. షో దట్ ఇట్ బైసెక్ట్స్ యాంగిల్ సి ఆల్సో. సో యాంగిల్ సి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ మనం చూపించాలి. సో ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ వాళ్ళు చెప్పేశారు, మనం ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చూపించాలి. నేనేం చేస్తానంటే ఈ యాంగిల్ని 1, దీన్ని 2, దీన్ని 3, దీన్ని 4 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అని చూపించాలి. సో ఏబిసిడి మనం రాంబస్ అని చూపించాలి. ఫస్ట్ వీ కెన్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ దట్ ABCD is a parallelogram. In parallelogram, what are the properties we have? The properties are opposite sides are equal. Parallelogram లో మనకి ఎదురెదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి. సో AB ఈక్వల్ టు CD అవుతుంది. We can write AB ఈక్వల్ టు CD and AD equal to BC. AD equal to BC. Next, what is given? Diagonal AC of a parallelogram ABCD bisects angle A. So ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ A ని AC అండ్ డయాగనల్ డూయింగ్ బైసెక్టింగ్ రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ ఉన్న ఈ టూ యాంగిల్స్ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో వీ కెన్ రైట్ AC diagonal AC divides angle A. That means what we can write? Angle 1 equal to angle 2. Take this the equation 1 అనుకుందాం మనం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే AC bisects angle C మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగనల్ ఈ రెండింటిని యాంగిల్ సిని కూడా రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 మనం చూపించాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ AB and CD are the parallel lines. I can take AC is the diagonal. AB is parallel to CD and AC we can take AC as the transverse. So this is the CD line and this is the AB line. This is the transverse. So this is the angle 1, this is angle 2 and angle 3 and angle 4. So what we can say here, angle 1 equal to angle 4. Endukani these two are the alternate interior angles. We can write angle 1 equal to angle 4 and angle 2 equal to angle 3. These two are alternate interior angles. So what we can write, this is the equation 1 you can take already. You can think this is the equation 2 and equation 3. So what we know in angle equation 1, angle 1 equal to angle 2. Come to here, angle 2 equal to angle 3. And what we know, angle 1 equal to 4 also. So we can write from equation 1, 2 and 3. What we can say? Angle 1 equal to angle 2, angle 2 equal to angle 3 and angle 1 equal to angle 4 kada, angle 4. So all angles are equal. So all angles equal means you can say angle 3 equal to angle 4 also kada. We can take angle 3 equal to angle 4. అంటే ఇక్కడ ఉన్న ఈ టూ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్ గా ఉన్నాయి. సో వాట్ వీ కెన్ సే, ఈ మొత్తం యాంగిల్ సిని ఏసీని లైన్ 2 పార్ట్స్ కి డివైడ్ చేసింది. ఏంటవి? యాంగిల్ 3, యాంగిల్ 4. ఇక్కడ నేనేం చెప్పాను, ఈ టూ యాంగిల్స్ కూడా
ఈక్వల్గా ఉన్నాయని చెప్పేసాం మనం. సో వాట్ వీ కెన్ సే ఏసీ బైసెట్స్ యాంగిల్ సి ఆల్సో. therefore we can write AC bisects angle C also. So first point we can prove. Now come to the second point. In second point we can prove ABCD is a rhombus. ABCD is a rhombus. ఇచ్చింది parallelogram. What we know in parallelogram లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మనకు తెలుసు. అంటే ఈ టూ సైడ్స్ ఆల్రెడీ ఈక్వలే. కానీ మనం ఏం చూపించాలి, ఏబిసిడి ఇస్ రాంబస్ అని చూపించాలి. రాంబస్ లో అయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి మనకి. సో ఈ టూ సైడ్స్ ఆల్రెడీ ఈక్వల్, ఈ టూ కూడా ఆల్రెడీ ఈక్వల్ గానే ఉన్నాయి. మనం అడ్జసెంట్ సైడ్స్ ఈ రెండు కూడా ఈక్వల్ అని చూపించగలిగితే ఈ రెండు ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్ ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి వీ కెన్ సే ఏబిసిడి ఇస్ ద రాంబస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం నేనేం చేస్తానంటే I can take ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, ABC అనే ట్రయాంగిల్లో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4. ఈ ట్రయాంగిల్ ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ట్రయాంగిల్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే వీటికి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వీ కెన్ సే two sides also equal. AB equal to BC. We can write AB equal to BC. How we can say sides opposite to equal angles are equal. సో ఇక్కడ మనకి యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సైడ్స్ కూడా ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫ్రమ్ triangle ACD, ACD we can say same manner angle 1 equal to angle 3 kabatti we can write AD equal to CD. So from these two cases we can write all sides are equal, all angles equal ga unnai kabatti sides anni kuda ela unnai manaki equal ga unnai. So AB equal to BC and what we know BC equal to AD kada, BC equal to AD that equal to CD. So in ABCD all sides are equal, then we can write ABCD is a rhombus. So this is the question. See the next one, fourth question. ABCD is a rectangle. So this is the rectangle in which diagonal AC bisects angle A as well as angle C. So ఈ ABCD అనే రెక్టాంగిల్ యాంగిల్ ఏని అలాగే యాంగిల్ సిని కూడా డూయింగ్ బైసెట్స్ రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. సో ఐ కెన్ టేక్ the two angles are equal. Here also the two angles are equal. I can take this is the angle 1, angle 2, angle 3 and angle 4. సో డూయింగ్ బైసెక్ట్ కాబట్టి ఈ టూ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్గా ఉంటాయి. దిస్ టూ ఆల్సో ఈక్వల్గా ఉంటాయి. దెన్ వాట్ వీ కెన్ ప్రూవ్, మనం ఏం చూపించాలి, షో దట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. మనం ఏబిసిడిని స్క్వేర్ నిరూపించాలి. అండ్ డయాగనల్ బిడి బైసెట్స్ యాంగిల్ బి యాజ్ వెల్ యాజ్ యాంగిల్ డి. సో ఈ బిడి అనే డయాగనల్ యాంగిల్ బిని అండ్ యాంగిల్ డిని కూడా బైసెట్ చేస్తూ మనం నిరూపించాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ టూ యాంగిల్స్ ఈ టూ కూడా ఈక్వల్ మనం చెప్పాలి. ఫస్ట్ వీ కెన్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ దట్ ABCD is a rectangle. సో ఇచ్చింది రెక్టాంగిల్ కాబట్టి ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో వాట్ వీ కెన్ రైట్, మనం రాయొచ్చు ఏబి ఈక్వల్ టు సిడి అని రాయొచ్చు కదా. సో వీ కెన్ రైట్ ఏబి ఈక్వల్ టు సిడి అండ్ ఏడి ఈక్వల్ టు బిసి. ఇంకేం చెప్పారు, డయాగనల్ ఏసి యాంగిల్ ఏని అలాగే యాంగిల్ సిని కూడా డూయింగ్ బైసెక్టింగ్ రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఏసి బైసెట్స్ యాంగిల్ ఏ
అండ్ యాంగిల్ సి. దెన్ వాట్ వీ కెన్ రైట్, ఈ టూ యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. వీ కెన్ రైట్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 యాజ్ వెల్ యాజ్ యాంగిల్ సి కూడా, కాబట్టి యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వీ కెన్ షో దట్ ఏబిసిడి ఇస్ ఏ స్క్వేర్ అని చూపించాలి. సో ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండి ఈ టూ కూడా ఈక్వల్గా ఉంటే, ఆల్ సైడ్స్ అది ఈక్వల్గా ఉంటే మనకి పిక్చర్ ఏమైపోతుంది, స్క్వేర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ కెన్ టేక్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాను. ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను నేను ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ఏబిసి అనే ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4. ఈ ట్రయాంగిల్లో టూ సైడ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏబిసి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4. ఈ ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దెన్ వాట్ వీ కెన్ సే, యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో 4కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏబి అనే సైడు, యాంగిల్ 1కి ఆపోజిట్లో ఉన్నటువంటి బీసీ సైడ్ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. దెన్ వీ కెన్ రైట్ ఏబి ఈక్వల్ టు బీసీ. ఏబి ఈక్వల్ టు బీసీ బికాస్ వై, we know that sides opposite to equal angles are equal. సో ఏబిసి అనే ట్రయాంగిల్లో ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ టూ సైడ్స్ నాకు ఏమైనా వచ్చేసేసి ఈక్వల్కి వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని చెప్పగలను. సిమిలర్లీ వీ కెన్ టేక్ ఏసిడి ట్రయాంగిల్. మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్ కూడా యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది. సో టూ సైడ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ 1కి ఆపోజిట్లో ఉన్నటువంటి సిడి అనే సైడ్, యాంగిల్ 3కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏడి అనే సైడ్ రెండు ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో సిమిలర్లీ వీ కెన్ రైట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిడి నుంచి ఏమైనా ఇచ్చి మనం సిడి ఈక్వల్ టు AD. So from these 2 points what we can say, ఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్, ఈ రెక్టాంగిల్లో ఈ టూ సైడ్స్ ఆల్రెడీ ఈక్వల్. ఇప్పుడు ఈ కండిషన్ వల్ల ఈ సైడ్ దీనికి ఈక్వల్ అయ్యింది, ఈ కండిషన్ వల్ల ఈ సైడ్ దీనికి ఈక్వల్ అయ్యింది. సో ఈ టూ ఈక్వల్, ఈ టూ ఈక్వల్. ఇప్పుడు ఈ కండిషన్ వల్ల ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ఏబిసిడి all sides are equal. So all sides equal kabatti then what we can say, so ABCD is a square. ABCD is a square. So you can prove the first point. Come to second point. Diagonal BD bisects angle B as well as angle D. ఈ ఏబిసిడి అనేటువంటి స్క్వేర్లో బీడీ అనే డయాగనల్ యాంగిల్ బిని అలాగే యాంగిల్ సిని కూడా డూయింగ్ బైసెక్ట్ అంటే రెండు సమాన భాగాలుగా డివైడ్ చేస్తూ మనం చూపించాలి. అంటే ఇక్కడ యాంగిల్ బి అనేది 2 పార్ట్స్ అయ్యింది. ఈ 2 పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే యాంగిల్ డి ఏమైనా ఈ 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటే మనం చూపించాలి. సో యూ కెన్ టేక్ దిస్ ద 5, 6, 7 and 8. So in rectangle or square, these two are the equal and parallel lines. Then what we can say, AB and CD are the parallel lines. AB is parallel to CD and BD is the transversal. BD transversal. So మనం చూస్తే ఇక్కడ ఇది CD and ఇది AB, ఇది BD diagonal. So this angle, the two angles are equal. Here we can say this is angle 7 and this is the angle 6. మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ 6, 7 ఆర్ ద ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ సేమ్ మేనర్ we can say these two angles, this one and this one. This is the angle 8 and this is the angle 5. ఈ టూ కూడా ఈక్వల్ ఉన్నాయని మనం చెప్పొచ్చు.
we can write angle 6 equal to angle 7 and angle 5 equal to angle 8 because alternate interior angles. Those are the alternate interior angles. ఇవన్నీ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు మనం. దెన్ ఆల్రెడీ వి ప్రూవ్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఇది ఒక స్క్వేర్ మనం నిరూపించాం ఆల్రెడీ. సో ఇన్ దిస్ ఐ కెన్ టేక్ ట్రయాంగిల్ ఏబిడి తీసుకున్నాను ఇప్పుడు నేను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి వాట్ వి నో సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈక్వల్ టు ఏడి. ఇప్పుడు ఆల్రెడీ హైయర్ ఏబి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ చెప్పాం కదా. ఏబి ఈక్వల్ టు ఏడి. సో సైడ్స్ ఈక్వల్గా ఉంటే వీటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి అనే సైడ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ 7, ఏడి అనే సైడ్కి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్ 5 రెండు ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. దెన్ వాట్ వీ కెన్ రైట్ యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 7. సో యాంగిల్స్ opposite to equal sides are equal. So in similarly I can take the BCD triangle. Similarly from triangle BCD what we can say, this angle 8 and angle 6. Angle 6 equal to angle 8. So here we can see angle 5 equal to angle 7. Angle 7 equal to angle 6. In 5 equal to 7. 7 equal to 6 కాబట్టి can write angle 5 equal to angle 6 and angle 6 equal to angle 8. Angle 5 and 7 kada, you can write angle 7. That equal to angle 8. So angle 5 equal to 7 ki equal ayindi. 7 6 ki equal ayindi. So you can write angle 5 equal to angle 6 equal to angle 7. That equal to 6 8 kabatti 6 8. All angles are equal. So angle 5 equal to angle 6. So the two angles are equal. Angle 7 equal to angle 8. The two angles are equal. Then we can write diagonal BD bisects angle B as well as angle D. Therefore, BD bisects angle B as well as angle D. So, ఇంతటితో ఈ వీడియో పూర్తయింది.